సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి హైడ్రా పైన హైకోర్ట్ కోపంగా ఉంది. మొన్నటి వరకు ఎక్కడ అక్రమంగా లేకపోతే ఆక్రమణలు ఏమైనా చేశారు అని అంటే చాలు అక్కడ బుల్డోజర్స్ కనిపించేవి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. బట్ ఇప్పుడు ఎక్కడికక్కడ హైకోర్ట్ కాస్త సీరియస్ అవుతోంది. అంటే ఏమంటారు, అస్తమానం చేసే ఒక నేరస్తుడు ప్రవర్తించినట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. అలవాటు పడ్డ నేరస్తుడు బిహేవ్ చేసినట్టు మీ బిహేవియర్ ఉంది అంటూ హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. కాస్త కోప్పడారు. ఇప్పుడేంటి హైడ్రా ఇక నెమ్మదిస్తదనుకోవచ్చా? అంటే హైడ్రాకి ఒక ప్రోగ్రామ్ ఉంది. హైడ్రా అనేది పెట్టడం వెనకాల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ అనే పేరుతో ఇదే పని చేస్తోంది. అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అనేది ప్రభుత్వాలకి చాలా ప్రథమ ప్రాధాన్యతగా మారింది. మారిన తర్వాత ఈ భూములు ప్రొక్యూర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు వక్ఫ్ భూముల్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం ప్రయత్నాలు చేశారు ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం. దేవాలయ భూములు వీటిని కూడా కంట్రోల్లోకి తీసేసుకుంటున్నారు నెమ్మదిగా. అంటే ల్యాండ్ బ్యాంకు లేకుండా ప్రభుత్వాలు ఏవీ చేయలేవు అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చారు. అందులో భాగమే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఈయన్ని నియమించింది. ఆ బాధ్యత అప్పచెప్పారు. చెరువుల పరిరక్షణ కాదు యాక్చువల్గా వీళ్ళ ప్రోగ్రాం. ఆ పేరుతో మొదలైంది. ఇది పర్యావరణము, సామాజిక సమస్య, చెరువుల్ని కాపాడుకోవడం అనే ఒక మానవీయ కోణాన్ని పట్టుకొచ్చి ఆ యాంగిల్లో ప్రపంచాన్ని పెట్టి ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్యక్రమం చేయటం. అందుకోసం ఏం చేయటానికైనా సిద్ధమని ఒక ఐఏఎస్ని ఎందుకు పెట్టలేదు అక్కడ అంటే, ఐఏఎస్ అనగానే ముందు చర్చలు చేయాలి కదండి. వాళ్ళతో పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ ఇష్యూస్ ఏంటో మనం తెలుసుకుని సార్ట్అవుట్ చేయాలి కదా, దానికి ఒక కమిటీ వేయాలి కదా, ఇవన్నీ మాట్లాడతారు. అలా కాకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెడితే కొట్టొచ్చి మాట్లాడతారు వాళ్ళు. అది పద్ధతి. ఆ కొట్టొచ్చి మాట్లాడేటువంటి వ్యక్తి కోసం జరుపుతున్న అన్వేషణలో ఈయన దొరికాడు, రంగనాథ్ గారు. ఈయనకే ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ఈయనకి కూడా ఎంతూజియాస్టిక్గా ఉంది, ముందుకు కదిలాడు. ఆ పద్ధతిలోనే ఆయన ఎటువంటి నోటీసులు ఇవ్వక్కర్లేదని చెప్పారు ఆయన, సీఎం గారు. వాళ్ళు ఆక్రమించేసి ఇంతకాలం అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ మనం నోటీసులు ఇవ్వటం ఏమిటి అన్నాడు ఆయన. వాళ్ళకి తెలియదు అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గొడవే ఉంది కదా, ఆయనే మాట్లాడాడు మొన్నే, రంగనాథ్ గారే. ఆయన అంతకు ముందెప్పుడో కొనుక్కున్నాడు, 2014లో కొనుక్కున్నాడు 10 ఎకరాలు. దానిలో 7 ఎకరాలు చెరువులోనే ఉంది అని. చెరువులో ఉంది అని తెలిసి కొనడం తప్పు కదా. ముందు చెరువును ఆక్రమిస్తున్నాను, అప్పటికి ఈ చెరువుల పరిరక్షణ అనేటువంటి జీవో లేదు కదా అని మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి. రంగనాథ్ గారు స్వయంగా చెప్పారు కదండి, ఆ కోడి చెరువులో పవన్ కళ్యాణ్ గారిది ఉంది, ఫ్లెన్స్ వేశారు. అక్కడ ఫ్లెన్స్ వేయడం కూడా తప్పే కదా. అది కంచె కట్టడం తప్పే అని చెప్తున్నాడు నేను. కానీ ఆయన్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు. ఎక్స్క్యూజ్ చేస్తూ ఏం మాట్లాడుతున్నాడు ఆయన, వారికి తెలియదు, ఎందుకు తెలియకుండా ఉంటుంది, అప్పటికి ఈ జీవో లేదు కదా అని మాట్లాడుతున్నాడు. ఈ జీవోలు ఇవేవి లేని రోజుల్లో కూడా అది చెరువే. చెరువులు ఆక్రమించుకోవటం తప్పు అనేటువంటి మినిమం సెన్స్ ఉండాలి కదా ఆ పెద్ద మనిషికి. లేకుండా 7 ఎకరాలు దీనిలోకి, 3 ఎకరాలు బయట ఉన్న దానిలోకి ఎలా మీరు ఒక సేల్ డీడ్లోకి ఎంటర్ అవుతారు? అవతల వాళ్ళు ఎవరో చెప్పారు, ఓకే. నిజానికి కొంతమంది అక్కడ దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఇతరేతర ప్రయోజనాలకు వాడుకోవడానికి చాలామంది దిగారు అక్కడ. అక్కడే కాదు, హైదరాబాద్ చెరువులన్నిటికీ ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా వీళ్ళు మాట్లాడట్లేదు. పర్టికులర్గా ఆ ఏరియాలో ఉన్న చెరువులన్నీ కూడా మూసీకి ప్యారలల్గా ఉండేలాగా ఒక వ్యవస్థను నిర్మించాడు నిజాం నవాబు. మూసీ వరదల వలన హైదరాబాద్ ముంపుకి గురవకుండా ఆ వాటర్ని ఈ చెరువుల్లోకి పంపిణీ చేసి, ఈ చెరువులన్నీ ఇంటర్లింక్డ్, ప్రతి చెరువు ఇంకో చెరువుతో అనుసంధానమై ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన నీళ్లు ఇంకో చోటకు వెళ్ళిపోతాయి. కనుక మూసీకి ప్యారలల్గా ఏర్పాటు చేశారు దీన్ని. ఇలా మీరు చెరువులు మూసుకుంటూ వెళ్ళిపోయి నిజంగానే రేపొద్దున మూసీకి ఏదన్నా ప్రమాదం వస్తే అప్పుడేమిటి పరిస్థితి? హైదరాబాద్ను కాపాడేవారెవరు అనేది మంచి పాయింటే. కానీ ఈ స్పృహ ఆయనకు కూడా ఉండాలి కదా. పైగా అప్పటికే రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్.
ఉన్న వ్యక్తికి ఇంకొంచెం కాన్షియస్నెస్ ఉండాలి కదా. అక్కడ ఎవరు ఇప్పుడు ఆ రోజులు ఉదయం లేచేసరికి వంట వండుకునే వాళ్ళ ఇల్లులు తీసి పడేశారు కదా సార్ కొన్ని చోట్ల. అదే మరి ఇది వాళ్ళకి తెలుసా ఆ జీవోల సంగతి? వాళ్ళకి కాదండి. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని అపార్ట్మెంట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు ఆ! అక్కడ. బ్యాంకుల వాళ్ళు వెరిఫికేషన్ లేకుండా, లీగల్ వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇవ్వరు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అక్కడ ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళకు ఒక లీగల్ అడ్వైజర్ ఉంటాడు. వారి స్క్రూటినీకి వెళ్తాయి ఇవన్నీ. వారు సర్టిఫై చేసిన తర్వాతే లోన్లు వస్తాయి. అంటే వాళ్ళ సర్టిఫికెట్లకు కూడా దొరకని పద్ధతిలో ఉంది అక్కడ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు లోన్లు మంజూరైనాయి. ఆ లోన్లు ఇప్పుడు పగలగొట్టేశారు, మీరు బయటకు వచ్చారు వాళ్ళు కట్టుబట్టలతో. లోను కట్టమని బ్యాంకు వాడు ప్రెజర్ పెడతాడు కదా. మీరు బ్యాంకర్స్కి ఏమైనా అండగా నిలబడతారా? అంటే బ్యాంకర్స్కి అండగా కాదు, జనాలకు అండగా బ్యాంకర్ని ఆపే పరిస్థితిలో మీరున్నారా? లేరు కదా. చాలామంది రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ కొనుక్కున్నారు ఆ సున్నం చెరువు ఏరియాలో బద్దలు కొట్టిన అపార్ట్మెంట్లు లోన్లు పెట్టుకుని. వాళ్ళకు వచ్చినటువంటి గ్రాట్యుటీలు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ బ్యాంకు లోను పెట్టుకుని కొనుక్కున్నారు. అవి వాళ్ళందరూ ఆ డబ్బులు పోయి ఈ డబ్బులు పోయి కొత్త లోన్ ఒకటి మీద పడి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉండడానికి నిలువ నీడ లేని పరిస్థితుల్లోకి చాలా మంది వెళ్ళారు కదా సార్. తీసుకొచ్చారు. వీళ్ళే తీసుకొచ్చారు. పైగా ఈయన ఏం చెప్తాడు, ఆ ముందు ఒక వారం టైం ఇచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి బ్యాంకర్స్తోనూ వీళ్ళతోనూ కలిపి మీటింగ్ పెట్టి నడిపుంటే ఒక పద్ధతిగా ఉండేది. అది చేయలే. మీరు గుడిసెల్ని పీకారు. సరే వాళ్ళు కూడా తిట్టుకున్నారు, కానీ సరే వాళ్ళు ఇంకో చోటకు వెళ్తారు. కానీ ఈ పర్మనెంట్ రెసిడెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏమిటి? పైగా రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్స్తోనూ బ్యాంకు లోన్స్తోనూ కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దాని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు ప్రభుత్వం. దాని గురించి కూడా ఆయన పబ్లిక్ అప్పీల్ చేస్తూ ఒక లెటర్ రాశాడు రంగనాథ్ గారు. నేను ఈ కార్యక్రమంలో భాగంగా దాడులు చేసినటువంటి వాళ్ళలో ప్రభుత్వపు పెద్దలే కాదు, రాజకీయాల్లో పెద్దలున్నారు, మల్లారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పాడు ఆయన. చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ కలిసి నా మీద కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కోర్టు కేసులోకి నేను భయపడే వ్యక్తిని కాదు. కోర్టు అంటే నాకు గౌరవం ఉంది, నేను ఫైట్ చేస్తాను. నన్నెవరూ నా బాధ్యతల నుంచి నన్ను దిగజార్చలేరు, లేకపోతే డైల్యూట్ చేయలేరు. నేను పక్కకి పారిపోవాలని అనుకోవడం లేదు అని కూడా చెప్పాడు. కానీ ప్రతిపక్షాలు మా దెబ్బకు హైడ్రా హడలిపోయింది అంటూ దీన్ని ఒక రాజకీయంగా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వదులుకుంటే రాజకీయంగా ఒకలాంటి ఇబ్బంది. రేవంత్ రెడ్డి గారి స్టెప్ ఎలా ఉంటుందంటారు? రేవంత్ రెడ్డి గారి స్టెప్ ఏం లేదు. ఇప్పుడు ఆయన మీద ఆధారపడి ఉన్నాడు. ఈ హైడ్రా అనేది కూడా హిట్లర్ గారికి ఇష్టమైనటువంటి పేరు, అందుకని దాన్ని పెట్టానని కూడా చెప్పుకున్నాడు ఆయన. అంటే అదే పద్ధతిలో బుల్డోజ్ చేయటమే స్టైల్ ఆపరేషన్ అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఇది ఎక్కడ బ్రేక్ అయింది పర్టికులర్గా అంటే పవన్ కళ్యాణ్ కోడి చెరువు ఎపిసోడ్లో బ్రేక్ అయింది. అంటే మీ ఇంటిగ్రిటీ రోడ్డు మీదకి వచ్చింది. మీరు వారికి అనుకూలంగా అలా మాట్లాడి ఉండకూడదు. అప్పుడు అయ్యా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్న పద్ధతిలో మీరు వ్యవహరించి మాట్లాడి ఉంటే, కంచె వెయ్యటం ఒకటే తప్పు కాదు, అసలు దాన్ని సెయిల్ డీడ్గా మార్చుకోవటంలోనే తప్పు ఉంది. అక్కడే మీరు కేసు బుక్ చేసి వీళ్ళందరికీ సెయిల్ డీడ్లు ఉన్నాయిగా. మీరు బద్దలు కొట్టిన అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ సెయిల్ డీడ్లు కలవు. ఆ సెయిల్ డీడ్ ఆధారంగానే లోన్లు వచ్చినాయి వాళ్ళకి. మరి వీళ్ళ మీదేమో మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తారా? బుల్డోజర్లు వచ్చాయి వాళ్ళ దగ్గరికి. మరి వారికేమో మీరు సానుభూతి వాక్యాలు తెలుపుతారా? ఇది ఎలా కుదురుతుంది? మీరిద్దరూ ఒకే సామాజిక వర్గం అయితే కావచ్చుగాక, అంత మాత్రం చేత మరీ అంత సరెండర్ అయిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. సో ఇది హైడ్రా రంగనాథ్ గారికి పొలిటికల్ ప్రెజర్ ఉంది ఆయన మీద. రాజకీయాలు అంటే ఏలిన వారి ఆదేశాల మేరకు నడుచుకుంటున్నాడు ఆయన. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం మిమ్మల్ని పెట్టినప్పుడు తనకొక న్యాయం పక్కోడికి ఒక న్యాయం అన్న పద్ధతిలో కాకుండా అందరికీ ఒకే న్యాయం చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దారో చూడాలండి. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో ఆయన బుల్డోజింగ్ స్టైలే ఇప్పుడు కోర్టులో వస్తున్నటువంటి నిర్ణయాలు వీటి మేరకు ఆయన అంటే మేం ప్రజామోదం పొందటం కోసం మా ప్రయత్నాలు మేము చేస్తాము అన్న పద్ధతిలో ఈయన గవర్నమెంట్ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్ ఇస్తారు. చూద్దాం ఏమంటారు ఏంటో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.